నీ సర్టిఫికేట్ నాతోటే ఉన్నాయి అంతేనా? ఇందాక సాధించింది కదా, నాతోటే ఉన్నాయి. ఆరింటి మళ్ళీ ఆరింటికి తీసుకుపోన్నాడు. మనం పెట్టుకోమని పెట్టుకోరా అన్నాడు. ఇది కూడా ఇదేనా? చూసినా ఏఆర్ఎండినా? అంతే సిస్టమ్ వరకు మొత్తం మీదే బాగుంటుంది అయ్యా. ఆర్ఎండి బాగుంటుంది మీది. ఎట్లా మీది ఏముంటుంది? మీది అదేముంటుంది, మీరు ఇచ్చిన శాంపుల్ జస్ట్ మేము ఎంసీ అవి చెక్ చేస్తాం అంతే. మరి తక్కువ వర్క్ తక్కువగా మీకు ప్రెసిడెంట్ నాకు చెప్పేటోళ్ళు అడిగేటోళ్ళు అది సార్ ఎంఎస్సీ 23. శాంపిల్ అది శాంపిల్ కోసం కూలింగ్ కోసం హీట్ ఏమైనా టెంపరేచర్ అంటే మనం ఎంత మోతాదుతో అది డౌన్ చేయాలంటే అది ఓపెన్ చేస్తే లోపల వెళ్తుంది. ఇదే కదా లిక్విడ్ వెళ్ళేది. అవర్ పడుతుంది ప్రాసెస్ మొత్తం. టెంపరేచర్ ఓకే టైం తీసుకోవాలి. ఎట్లా ఎక్కడ తెలుస్తుంది మన టెంపరేచర్? అక్కడ వస్తుంది హీటా? ఓకే అవును అవును 10 ఇప్పుడు ఎంత ఉంది? 5 అడుగుంది. 5 to 10 మధ్యలో కావాలి. 9 అయినా కావచ్చు, 8 అయినా కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎట్లా రాసుకోవాలి సార్? ఎట్లా ఏం కలపాలి, ఎట్లా ఏంటనేది దాన్ని బట్టి మనం క్వాంటిటీ చేసుకోవాలి. ఎలక్ట్రీషియన్ ఎంఎస్సీ ఉంది కాబట్టి నేను అర్థమవుతుంది తొందరగా అర్థమవుతుంది. మేడం ఏం చేశారు చేయలే మేడం, ఇంకా చేసుకోవాలి చూడమన్నాడు. ప్రెషర్ మేడం
సోడియం నైట్రేట్ సోడియం నైట్రేట్ NaNO3 ప్రిపేర్ సొల్యూషన్ చెప్పండి బయటనే వేరే ఫ్లవర్ ట్యూబ్ ఎక్కడ బాటిల్ మీద రాసి ఉంటుంది కదా మేడం ఇది ఉంటుంది ప్రిపేర్ బయటనే సొల్యూషన్ ప్రిపేర్ చేయాలి. సొల్యూషన్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తా ఇది ఓకే ఇది ఏంటి ప్రెజర్ 110.5 ప్రెజర్ చేసి దాన్ని యాడ్ చేయాలనుకుంటా ఇది అది యాడ్ చేయాలి. యాడ్ చేసి H2O ఉంది కదా వాటర్ దాంట్లో ఇది సార్ NaNO3 ఇంత క్వాంటిటీ తీసుకోవాలి. వాటర్ కూడా ఇంత తీసుకోవాలి. ఇది తీసుకొని సొల్యూషన్ చేయాలి. దీన్ని యాడ్ చేయాలి ఎడిషన్ పెట్టాలి. మళ్ళీ ఇదే డిగ్రీస్లో మెయింటైన్ చేయాలి. డ్రాప్ లేదు మేడం ఎంఎస్సీ ఉంది కాబట్టి కొంచెం అర్థమవుతుంది. ప్రెషరే మేడం చేయలేదు మేడం వేరే డిపార్ట్మెంట్లో ఏం చేయలేదు ఫార్మసీ ఫస్ట్ టైం ఇక 2023 ఎంఎస్సీ కాబట్టి కొంచెం అర్థమవుతుంది. టర్మినాలజీ అర్థమవుతుంది. ఓవర్నైట్ ఆర్టీలో పెట్టి మెయింటెనెన్స్ వదిలేయాలి. అదే మేడం నేను అన్నదే కరెక్ట్. ఇది ఎమ్మెల్యే తీసుకోవాలనుకుంటా. ఇదేమో ఇది వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకోవాలి. సొల్యూషన్ మన సోడియం నైట్రేట్ తీసుకుంటాం H2Oలో అంటే వాటర్లో ఇది ఎంత 162.9 262.9 ml ఆ సొల్యూషన్ స్లోగా ఈ డిగ్రీస్లో మెయింటెనెన్స్ చేస్తాం. ఎడిషన్ చేస్తాం. -10 కదా మేడం ఇది మైనస్ ఈ డిగ్రీస్లోనే మెయింటెనెన్స్ అవ్వాలి. ఇది ఎడిషన్ అంతా కంప్లీట్ అయ్యాక ఒక ఓవర్ నైట్ వదిలేయాలి రూమ్ టెంపరేచర్. అది థ్యాంక్ యూ మేడం. ఇట్లా కొంచెం అర్థమేటది ఎప్పుడు మనకు ఏసీలో మాకు ల్యాబ్స్ లేవు. అదే ఏదో ఇప్పుడు ఫుల్ ఐస్ ఉందా ఐస్ వితౌట్ ఐస్ ప్లాన్ చేయకూడదు. ఫుల్ ఐస్ ఉంటేనే ప్లాన్ చేయాలి. ఫస్ట్ మనము వాటర్ ఇదిగో ఫస్ట్ ఏమన్నాడు ఇక్కడ H2O అంటే ఈ వాటర్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి వీళ్ళే మొదలు ప్రిపరేషన్ లేదు మార్చుడు. ఫస్ట్ H2O అంటే వాటర్ కదా ఇది వేసి ఈ డిగ్రీస్ వచ్చే మెన్షన్ చేయాలి. వాటర్ని బయటికి పోతే ఐస్ కూలింగ్ థర్మోమీటర్ పెట్టాం కదా మొత్తం ఈ ఐస్ వాటర్ అంటే ఈ డిగ్రీస్లోకి వచ్చేయాలి. తర్వాత చార్జ్ డిగ్రీస్ వచ్చేసాక అయిపోతుందా మేడం? ఇక్కడ -3 అంటే కూల్ ఉంటుంది. మైనస్ అంటే కూల్ ఉంటుంది. ఐస్ ఉంటుంది. వాటర్ అయిపోతుంది. కూల్ ఉంటుంది. ఇంకా ఫుల్ కూలింగ్ వెళ్తుంది. 0 నుంచి పైకి వెళ్తే బాయిలింగ్ అవుతుంది. జీరో నుంచి దగ్గర పెరగాలి. టెంపరేచర్ పెరిగే కొద్ది వాటర్ జీరోకి డౌన్ అయితే ఐస్ అయిపోతుంది. ఐస్ అయిపోతుంది. అదే ఐస్ అయిపోతుంది. అది ఐస్ లెక్కన కూలింగ్ తీసుకుంటుంది. అది హీట్ ఉంటుంది కదా దానికి రొటేట్ చేస్తుంటుంది కదా హీట్ తోటి కూలింగ్ అంత కాలం. ఐస్ కాకుండా దాని మైనస్ ఉంటుంది కానీ ఐస్ కాకుండా మనం అది రొటేషన్ చేసుకోవాలి. డిగ్రీస్లో ఖచ్చితంగా H2SO4 యాడ్ చేస్తాం కాబట్టి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉండాలి. లేకపోతే సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది హీట్ ఉంటుంది. ఇది బాగా పెద్ద స్ట్రాంగ్ యాసిడ్ అది కాబట్టి దీనికి ఈ డిగ్రీస్లో మెన్షన్ చేయాలి. మనకి ఏ ప్రోడక్ట్ మనకైనా తెలియదు. మనం ఈ ప్రాసెస్ చేయడం వరకే ఇది దేనికి చూస్తారో ఏం చేస్తారో కూడా మనకి అది క్యూసీ వల్ల తెలుస్తుంది. వీళ్ళకే తెలుస్తుంది కానీ అంతలా మన వరకు రాదు. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది మనకు తెలుస్తుంది. మనకు ఫస్ట్ ఈ బ్యాగ్ పెట్టడమే కొత్తగా మనకి ఇచ్చింది ఇది మొత్తం అయిపోయాక ఈ డిగ్రీస్లో మళ్ళీ యాడ్ చేస్తాం. ఎడిషన్ చేస్తాం 100 ml.
డ్రాప్ వైజ్ ఇక్కడ ఉంది అడిషనల్ ఫండ్. దాంట్లో డ్రాప్ వైజ్ మళ్ళీ ఈ డిగ్రీస్ ఇది ఎంత ఎంఎల్ లేదు మనకు సూపర్ టీచర్గా 57.8 ఇవన్నీ ఇలా మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. అంటే ఇవన్నీ ఈ కెమికల్ అన్నీ ఇలా మెయింటైన్ చేసుకుంటూ పోవాలి స్టెప్ బై స్టెప్. ఇన్వాల్వ్ కావాలి, ఇన్వాల్వ్ అయితే చేస్తూ ఉంటే అర్థమైంది ఉంటుంది. ఫస్ట్ సెటప్ చేసి రావాలి. ఫస్ట్ ఏముండదు మనకి ఫస్ట్ సెటప్ ఎలా పెట్టాలి అదొక ఐడియా వచ్చిందంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి చేసుకోవచ్చు. అదే మేడం, సెటప్ పెట్టినా సరిగ్గా రాలేదనుకో ఒక్కోసారి ఇది కాంప్లికేటెడ్గా ఉందో ఇది తిరిగేతో ఉంటే గ్లాస్ వాటి వెళ్ళిపోతుంది. ప్రాపర్గా పెట్టాలి, ఖచ్చితంగా ప్రాపర్గా పెట్టాలి. ఇది టైట్గానే ఉండాలి, మరీ టైట్గా కూడా ఉండదు. బాగా టైట్గా మూవ్ కావాలి. పర్ఫెక్ట్గా ఉండాలి, మూవ్ అవ్వకుండా. 2 times నువ్వు ఎప్పుడు కూడా యాసిడ్ డైరెక్ట్గా వేసి యాసిడ్ ఇచ్చాడు కదా దగ్గర ఫస్ట్ వాటర్ వాటర్ స్లోగా యాసిడ్ చేయాలి. యాసిడ్ చేసి వాటర్ వేసాను అనుకో ఫ్యూమ్స్ వచ్చేస్తాయి మొత్తం. అదే H2SO4 కదా, ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పలేదు. తెలియలేమా? ఇట్లాంటి ఒక 2 times చేస్తే మనం అదే వర్క్ ఈజీ, వెరీ గుడ్, అది మేడం. వర్క్ ఈజీ అండ్ నాలెడ్జ్ పెంచుకోవడం కష్టం. వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఎలా బలంగా తెలుసుకోవడం పాయింట్. నాలెడ్జ్ చేస్తే వర్క్ తక్కువ అవుతుంది మన ఈజీగా ఉంటుంది. వర్క్ ఈజీ ఉంటుంది. ఎక్కువ మనతో వర్క్ చేపిస్తుంది. మన వర్క్ అయితే మన మీద సారీ స్టేజ్ వెళ్ళాలంటే ఫుల్ ప్రాక్టికల్ 10 years ఉంటుంది. వాళ్ళ మొత్తం ఐడియా ఉండదు మైండ్లో ఏం చేయాలి. పెరిగిందన్నా టెంపరేచర్ 7 వచ్చిందా? ఎడిషన్ అంటారా? డ్రాపింగ్ బాల్ లేదా ఎడిషన్ బాల్ లేదా డ్రాపింగ్ బాల్? దీన్ని ఏమంటారు? ఇస్తే ఆర్బిఎఫ్ థర్మామీటర్ సాకెట్ ఎడిషన్ బాల్ ఇది ఘాట్, షార్ప్ రాడ్, ఇది టేప్, ఇది గ్లాండ్, ఇది స్టాపర్. అది ఇది క్లోజిన్గా नाइट्रोजन की तरफ भी लगते हैं. नाइट्रोजन इधर पूरा अडोप्टर बॉक्स देखिएगा थोड़ा नहीं लगा. ప్రాజెక్ట్ అంటారు కదా, ప్రాజెక్ట్ ఇది స్టేజ్, ఇది ఇంకో నెంబర్ ఏమని అంటారు, ఇది ఇయర్, ఇది సీరియల్ నెంబర్. మరి ఇదేంటి? ఇది బుక్ నెంబర్, ఇది బుక్ నెంబరు, ఇది సీరియల్ నెంబర్.